అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంజీవిని న్యూమరాలజీ. మీ అనిల్ రాజ్ టీకొండ, ప్రొఫెషనల్ న్యూమరాలజిస్ట్, ఆరా స్కానర్ స్పెషలిస్ట్, మొబైల్ న్యూమరాలజిస్ట్ అండ్ సైనాలజిస్ట్. వీ హ్యావ్ ఆల్రెడీ ల్యాండెడ్ సేఫ్లీ ఇన్ టు 2024. అంటే మనం ఇప్పుడు లాస్ట్ ఇయర్ 2023 నుంచి ఇప్పుడు సక్సెస్ఫుల్లీ 2024లో ఎంటర్ అయ్యాము. According to numerology, each and every year is ruled by particular number for a complete year. Previously, year 2023, which has 7 ruled by 7 has a huge impact. అంటే ఇక్కడ బేసికలీ చాలామంది న్యూమరాలజీ నుంచి ఇప్పుడు న్యూ ఇయర్ తర్వాత న్యూమరాలజీ వైజ్ వాళ్ళ లైఫ్ అనేది ఎలా ఉందో తెలుసుకోవాలని నన్ను అడగడం వల్ల మనం ఈ సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ అనేవి చేస్తున్నాము. అందులో భాగంగా ప్రీవియస్ ఇయర్ ఏదైతే 2023 అనేది 7 అనే నంబర్తోని రూల్ అయింది. మనం అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేం కాబట్టి ఆ 7th ఇంపాక్ట్ అనేది ఏముండే అనేది ఇక్కడ చిన్నగా మనం తెలుసుకుందాం. న్యూమరాలజీ వైజ్ 7 ఇంపాక్ట్ అనేది ఉన్నప్పుడు 7 అనేది కేతు ఇంపాక్ట్ ఉండడం వల్ల సంజీవిని న్యూమరాలజీ వల్ల మన ప్రీవియస్ ఇయర్లో ఏం జరిగింది అని మీరు గమనిస్తే 7 అనేది మిస్టిక్ అని మనం థంబ్ రూల్స్ ప్రకారం ఆల్రెడీ తెలుసుకున్నాం. అంటే మిస్టిక్ అంటే ఇది సస్పెన్స్ అనేది ఉంటుంది. తర్వాత ఇన్వర్డ్ సర్చ్, చాలామంది వాళ్ళ లోపల ఉన్నది అది అంటే వాళ్ళు రికగ్నైజ్ అంటే వాళ్ళది మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోవాలని. దాంతోపాటు మీరు గమనిస్తే ఈ ఇయర్లో స్పిరిచువలిజం మీద ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ జరిగింది. అంటే రిలీజియస్ ఇష్యూస్ మీద చాలా డిసిషన్స్ అనేది రావడం జరిగింది. దాంతోపాటు ఆక్లెంట్ సైన్స్ అంటే మీరు గమనిస్తే ఆల్ ఓవర్ యూట్యూబ్లో మీరు గమనిస్తే ఆస్ట్రాలజీ కానివ్వండి, న్యూమరాలజీ కానివ్వండి, పామిస్ట్రీ, ఆక్లెంట్ సైన్స్ మీద చాలా వరకు ఎపిసోడ్స్ అనేది రిలీజ్ కావడం జరిగింది. అన్ని లాంగ్వేజెస్లో దీని ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంది. దాంతోపాటు ఇండిపెండెంట్ డిసిషన్స్ అనేది బిగ్ ప్లేయర్స్ అంటే పాలిటిక్సే కానివ్వండి, ఆల్ ఓవర్ వరల్డ్లో కూడా ఇండిపెండెంట్ డిసిషన్స్ అనేది చాలామంది తీసుకొని సక్సెస్ఫుల్ అయ్యారు. దాంతోపాటు మనకి ప్రీవియస్ ఇయర్లో కూడా మనం యుద్ధం కూడా చూసాము. అది కూడా ఏంటంటే ఇజ్రాయిల్ ఇంకా పాలెస్టైన్ మీద. మీరు గమనిస్తే దాని మెయిన్ మోటో అనేది పవర్ అనేది తీసుకోవడం. దాంతోపాటు వాళ్ళు మెయిన్గా కొట్లాడేది కూడా వాళ్ళ స్పిరిచువల్ ప్లేస్, హోలీ ప్లేస్ కోసమే వాళ్ళు కొట్లాడుతున్నారు. ఇవన్నీ మీరు గమనిస్తే 7 ఇంపాక్ట్ అనేది ప్రీవియస్ ఇయర్ మీద అంతగా ఉంది. అయితే ఇప్పుడు మనం వచ్చింది 2024. అయితే ఈ 2024 ఈ ఇయర్లో సర్ప్రైజ్ అనేది ఎలా ఉంటుందో అనేది ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాము. ఎలాగైతే మన తెలుగు సంవత్సరం ఉగాదితోని మనం ఎలా అయితే అనలైజ్ చేస్తామో మనం న్యూమరాలజీ అనేది కూడా డేట్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి మన డేట్ ఆఫ్ బర్త్తోని ఇప్పుడు బేసికలీ ఈ ఇయర్ 2024 అనేది ఎలా ఉంటుంది, మనకి ఎలాంటి సర్ప్రైజ్ అనేది ఇస్తుందో అనేది మనము ఇక్కడ తెలుసుకుందాము. ఇక్కడ సంజీవిని న్యూమరాలజీ ద్వారా ఇది 2024. మనం రీసెంట్లీ 2024లో ఎంటర్ అయ్యాము. ఈ 2024 అనేది మనకు ఎలా ఇంపాక్ట్ అవుతుంది, ఓవరాల్ అందరి డేట్ ఆఫ్ బర్త్ మీద ఎలా ఉంటుంది అనేది మనం ఇన్ డీటెయిల్గా మనం ఎపిసోడ్స్ ద్వారా తెలుసుకుందాము. బేసికల్లీ నేను ప్రీవియస్ స్లైడ్లో చెప్పినట్లే మనకు ప్రీవియస్ ఇయర్ అనేది 7 అనేది రూల్ చేస్తుండే. ఈ ఇయర్ అనేది 2024 అంటే మీరు ఇప్పుడు ఎప్పుడైతే క్యాల్కులేట్ చేస్తారో 2 + 0 + 2 + 4 అంటే 8. అంటే ఈ ఇయర్ అనేది ఓవరాల్ ఇది ఒక యూనివర్సల్ ఇయర్. అంటే ఆల్ ఓవర్ వరల్డ్ అందరి మీద ఇన్ఫ్లుయెన్స్ అనేది 8 అనేది చేస్తుంది. అంటే మనం 8 అనేది ఒక పర్సనల్ ఇయర్గా తీసుకోవచ్చు. దాంతోపాటు మనకందరికీ తెలిసిందే 8 అనేది సాటర్న్ రూల్ చేస్తాడు. సాటర్న్ అంటే శని మహారాజ్. అంటే శని మహారాజ్ అని అనవచ్చు లేదా శనీశ్వర అని అనవచ్చు. అంటే చాలా వరకు అందరి డేట్ ఆఫ్ బర్త్ మీద మెయిన్ యూనివర్సల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది సాటర్న్ది ఉంటుంది. అంటే ఇప్పుడు 7th ఎలా అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసామో ఇప్పుడు వచ్చే ఇయర్ ఈ 2024 అనేది ఎలా ఉంటుందో ఇక్కడ నేను ఈ అనలైజ్ అనేది చేశాను. ఇది మనం తెలుసుకుందాం.
నంబర్ 8 అనేది శని మహారాజ్ రూల్ చేస్తున్నాడు కాబట్టి థంబ్ రూల్స్ ప్రకారం లేబర్ అంటే ఈ ఇయర్లో మనం చాలా వరకు హార్డ్ వర్క్ అనేది చూడడం జరుగుతుంది. దాంతోపాటు ఓవరాల్ చాలామందికి డిలేస్ అండ్ స్ట్రగుల్ అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే టైం అనేది లేట్ కావడం డిలే అనేది జరుగుతుంది. దాంతోపాటు డోంట్ ఫోకస్ ఆన్ మనీ అంటే చిన్న చిన్న డబ్బులు అనేది కాకుండా పెద్ద పెద్ద సంస్థలు లేదా డబ్బు అనేది కాకుండా వెల్త్ అనేది సంపత్తి అనేది ఎలా సృష్టించాలి అనేది ఈ ఇయర్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఇంకోటి పెద్ద పెద్ద బిజినెస్ ఐడియాస్కి ఇక్కడ మనం పునాది అనేది ఈ సంవత్సరంలో జరగవచ్చు. దాంతోపాటు ఫైనాన్షియల్ అనాలిసిస్ క్యాన్ బూమ్ అంటే చాలా వరకు ఫైనాన్షియల్ అనాలిసిస్ అంటే మీరు గమనించవచ్చు సిఎస్ కానివ్వండి లేకపోతే మీకు ఆల్ ఓవర్ మీకు యూట్యూబే కానివ్వండి బిజినెస్ అనలిస్ట్లెస్ ఇంపాక్ట్ అనేది ఈ ఇయర్ అంతా మనకు చాలా ఉంటుంది. దాంతోపాటు కొంతమందికి హెల్త్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే శని మహారాజ్ వల్ల కొన్ని నంబర్స్కి అగెన్స్ట్ ఉన్నప్పుడు వాళ్ళకి తప్పకుండా హెల్త్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఇంకోటి మీకు ఎన్నో జస్టిస్ అండ్ లా రూల్స్ అంటే ఎన్నో న్యాయస్థానాలకు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే శని మహారాజ్ అనేది న్యాయం ఇంకా ధర్మంకి సంబంధించినాడు కాబట్టి. దాంతోపాటు ఎంతమంది అయితే వాళ్ళ పేరెంట్స్ పర్మిషన్ కోసం ఎవరైతే లవ్ చేసి వెయిట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఇంపాక్ట్ అనేది చాలా ఉంటుంది. ఒక గుడ్ న్యూస్ అంటే మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇంకోటి హార్డ్ వర్క్ మీద ఫోకస్ అనేది ఈ ఇయర్లో తప్పకుండా చేయండి. ఇంకోటి కూర్చొని మీరు లక్ కోసం కూర్చొని మనం లక్ ఒకటే ఉంటే లైఫ్ సెటిల్ అవుతుంది అనేది దయచేసి ఈ సంవత్సరంలో అలా పెట్టుకోకుండా మీ హార్డ్ వర్క్తో పాటు యాక్షన్ మీద కూడా మ్యాక్సిమం ఫోకస్ అనేది చేయండి. దాంతోపాటు ఎలాంటి ఆపర్చునిటీస్ అనేది ఉంది అనేది ఫస్ట్ మీరు గుర్తుపట్టి దాంట్లో కరెక్ట్ హార్డ్ వర్క్ అనేది కానివ్వండి లేదా ఫోకస్ అనేది చేస్తే మీకు ఈ సంవత్సరంలో కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు బిజినెసెస్ లైక్ నెట్వర్క్ మార్కెటింగ్, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్, ఇన్సూరెన్స్ అండ్ హ్యూజ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ రియల్ ఎస్టేట్ ఆఫ్టర్ అ పేషెన్సీ ఫ్రూట్ఫుల్ అంటే ఇక్కడ మీరు గమనిస్తే ఏదైతే నెట్వర్క్ మార్కెటింగే అన్నామో స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ ఇంకా ఇన్సూరెన్స్ ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఇది పెద్ద పబ్లిక్కి సంబంధించింది అంటే ఒక పర్సన్కే కాకుండా ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్ వీళ్ళందరూ కష్టపడితేనే ముందుకెళ్ళొచ్చు. స్టాక్ మార్కెట్లో కూడా కంపల్సరీ ట్రాన్సాక్షన్స్ అనేది మీకు వేలల్లో కాకుండా లక్షల్లో ఉంటుంది, కోట్లల్లో ఉంటుంది. కాబట్టి శని మహారాజ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది తప్పకుండా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ అనేది కూడా కోట్లలో ఉంటుంది కాబట్టి ఈయన అనుగ్రహం అనేది తప్పకుండా ఉండాలి. ఇన్సూరెన్స్ అనేది హెల్త్ ఇంపాక్ట్ ఉంటుంది. దాంతోపాటు రియల్ ఎస్టేట్లో ట్రాన్సాక్షన్స్ అనేది కూడా కోట్లలో ఉంటుంది. అంటే ఓవరాల్ మీరు ఇక్కడ గమనిస్తే చాలా వరకు ఈ సెక్టార్ ఏదైతే నేను ఇన్ డీటెయిల్గా చెప్పానో దీని మీద శని మహారాజ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది తప్పకుండా ఉంటుంది. ఇక్కడ ఓవరాల్ నేను 8 గురించి 8 అనేది పర్సనల్ ఇయర్ అందరికీ పర్సనల్ ఇయర్ కాబట్టి 8 ఇన్ఫ్లుయెన్స్ అనేది అందరి మీద ఎలా ఉంటుందో ఇన్ డీటెయిల్గా చెప్పాను. కానీ ప్రతి ఒక్కళ్ళ ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వాళ్ళ పర్సనల్ ఇయర్ 1 నుంచి 9 దాకా ఉంటుంది. అవనేది ఎలా ఉంటుందో అనేది మనము సీక్వెన్స్గా 1 by 1 ఎపిసోడ్లో తెలుసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ నా డేట్ ఆఫ్ బర్త్ అనేది తీసుకున్నాను 6/11/1985. అంటే ఇక్కడ మనం మన పర్సనల్ ఇయర్ అనేది ఎలా క్యాల్కులేట్ చేయాలనేది ఇక్కడ చెప్తున్నాను. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ 6 అనేది ఉంది, 11 అనేది ఉంది. ఇక్కడ 1985 అనేది నా డేట్ ఆఫ్ బర్త్ అంటే ఇయర్ ఆఫ్ బర్త్ అన్నమాట. మీరు మీ పర్సనల్ ఇయర్ అనేది తెలుసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ 1985 అనేది తీసేసి ఈ ఇయర్ ఏదైతే ఉందో 2024 అంటే 6/11/2024 అనేది మీరు క్యాల్కులేట్ చేయాలి. అంటే ఎలా అంటే 6 + 1 + 1 + 2 + 0
ప్లస్ 2 ప్లస్ 4 అంటే టోటల్ వచ్చేది 16 ఉంటుంది. 16 అంటే 1 ప్లస్ 6 అంటే 7. అంటే ఓవరాల్ నాకు ఈ పర్సనల్ ఇయర్ ఏదైతే యూనివర్సల్ ఇయర్ 8 అనేది ఉందో కానీ నా పర్సనల్ ఇయర్ అనేది 7 ఉంటుంది. అంటే 8 అనే యూనివర్సల్ ఇయర్లో నాకు 7 ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అది ఎలా ఉంటుందో అనేది మనము 7 అనే నంబర్ వచ్చినప్పుడు మనము తెలుసుకుందాం. దాంట్లో బాగా చాలామంది ఒక యూజ్లెస్ లాజిక్ అనేది తీసుకొని వస్తున్నారు. అది ఏంటంటే 2024ని మీరు యాడ్ చేసినప్పుడు 2 ప్లస్ 0 ప్లస్ 2 ప్లస్ 4 అంటే 8 అనేది వస్తుంది. అంటే 8 అంటే సాటర్న్ కాబట్టి మీకు చాలా కష్టాలు ఉంటుంది. అందుకని మీరు ఎక్కడైనా కానివ్వండి 2024 రాయకండి, జస్ట్ 24 అనేది రాయండి. అంటే 2 ప్లస్ 4 వస్తే 6 అంటే మీకు వీనస్ సపోర్ట్ చేస్తాడు అని ఇలాంటి లాజిక్ అనేది తీసుకొని వస్తున్నారు. కానీ 24 అనేది ఒక షార్ట్ ఫామ్. ఓవరాల్ మన మీద తప్పకుండా 2024 అంటే 8 ఇంపాక్టే ఉంటుంది. మీరు జస్ట్ 24 రాయడం వల్ల 6 ఇంపాక్ట్ అనేది రాదు. ఎవరైతే మీకు అలా 6 ఇంపాక్ట్ వస్తుంది అంటే అది యూజ్లెస్ అంటే యూజ్లెస్ కంటెంట్. మీకు తప్పకుండా ఈ ఇయర్ మొత్తం ఎవరైతే ఇప్పుడు ఎర్త్ మీద ఉన్నారో అందరి మీద పర్సనల్ ఇయర్ అనే 8 అనే ఇంపాక్ట్ అనేది 100% ఉంటుంది. అంటే ఓవరాల్ ఈ ఎపిసోడ్లో నేను పర్సనల్ ఇయర్ 8 అనేది ఓవరాల్ అందరికి ఎలా ఉంటుందో అనేది నేను ఇన్ డీటెయిల్గా చెప్పాను. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి ఒక్కొక్క పర్సనల్ ఇయర్ 1 నుంచి పర్సనల్ ఇయర్ 9 వరకు ఎవరికి ఎలా ఉంటుంది, అది ఎలా క్యాల్కులేట్ చేయాలనేది ఇన్ డీటెయిల్గా మీకు చెప్తాను. మీ అనిల్ రాజ్ టీ కొండ, సంజీవిని న్యూమరాలజీ. థ్యాంక్ యూ.